Hi students, this is Sai Vinay from AP TWRS PTG Boys Chittedu Nellore district. ఈరోజు మనం సిటీలోని కంప్రెషన్స్ అనే టాపిక్ తెలుసుకుందాం. వాట్ ఈస్ కంప్రెషన్స్? వాట్ వుడ్ యూ డూ వెన్ యూ హ్యావ్ టు స్టోర్ థింగ్స్ ఇన్ ఏ లిమిటెడ్ స్పేస్? తక్కువపాటి స్పేస్లో ఎక్కువ థింగ్స్ని పేర్చుకోవడం ఎలా? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం 10 రోజులు ఉండే టూర్కి వెళ్తున్నాం అనుకో. 10 రోజులు సరిపడా బట్టలన్నీ కూడా ఒక చిన్న బ్యాగ్లో పేర్చుకుంటాం. ఎలా పేర్చుకుంటాం? అన్నిటిని గట్టిగా నొక్కి పెట్టి ఆ బ్యాగ్లో సరిపోయే విధంగా చేస్తాం. కానీ బట్టలు అనేటివి ఎక్కువగా ఉంటాయి, స్పేస్ మాత్రం బ్యాగ్లో ఉన్న స్పేస్ మాత్రం కొద్దిగా ఉంటుంది. దాన్ని కంప్రెషన్స్ అంటారు. అలానే జోకర్స్ ఏం చేస్తుంటారు? ఒక చిన్న బాక్స్లో అలానే కూర్చుంటారు. అంటే ఆ బాక్స్ని చూస్తే మనకు దీంట్లో పర్సన్స్ ఎటువంటి పర్సన్స్ దీంట్లో సరిపోడు అనిపిస్తుంది. కానీ ఆ జోకర్ దాంట్లో కూర్చొని ఒక్కసారిగా బయట రాగానే మనం ఆశ్చర్యానికి గురవుతాం. ఎలా? ఆ చిన్న బాక్స్ లో ఇంత పెద్ద పర్సన్ ఎలా పట్టాడు అనేసి. అంటే దాన్ని కూడా మనం ఒక కంప్రెషన్స్ అంటాం. కంప్యూటర్స్ హ్యావ్ టు స్టోర్ అండ్ ట్రాన్స్మిట్ ఏ లాట్ ఆఫ్ డేటా. కంప్యూటర్స్ అంటే ఏం చేస్తాయి? లాట్ ఆఫ్ స్టోరేజ్ ని స్టోర్ చేసుకుంటాయి, అలానే డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. కానీ ఒక పెన్ డ్రైవ్లోకి ఒక ఏదైనా డేటాని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఆ ఎక్కువ డేటా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 GB డేటాని మనం పెన్ డ్రైవ్లోకి షేర్ చేయాలనుకుంటే మనం టైం టేక్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఇందాక మనం బ్యాగ్లో సర్దినట్టు ఈ డేటాని కంప్రెస్ చేస్తే పెన్ డ్రైవ్లోకి ఈజీగా వెళ్తుంది, స్టోరేజ్ కూడా మనకు తగ్గుతుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. టెక్స్ట్ రూపంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే పీటర్ ప్యాటర్ లిసన్ టు ది రెయిన్. పీటర్ ప్యాటర్ ఆన్ ది విండో ప్యాన్. దీన్ని ఎలా రాయొచ్చు మనం? నేను ఒక పేపర్ ఇచ్చాను అనుకోండి, చిన్న స్పేస్ ఉండే పేపర్. ఆ పేపర్లో నాకు ఈ లైన్స్ అన్ని కనిపించాలి అనుకున్నాం అనుకో, అంటే కంప్రెషన్ రూపంలో మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ లైన్ రాస్తాము, సెకండ్ లైన్ ఏం చేస్తాం? రిపీట్ ఫస్ట్ లైన్ అని రాస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాం? థర్డ్ లైన్ సిమిలర్గా లేదు కాబట్టి లిసన్ టు ది రెయిన్ అనేసి కామన్గా రాస్తాం. అలాగే ఫోర్త్ లైన్ ఏం చేస్తాం? రిపీట్ ఫస్ట్ లైన్ రాస్తాం. ఫిఫ్త్ లైన్ కూడా రిపీట్ ఫస్ట్ లైన్ రాస్తాం. లాస్ట్ లైన్ ఏం చేస్తాము? ఆన్ ది విండో ప్యాన్ రాస్తాం. దాన్ని డయాగ్రమాటిక్ ఎలా చూపించాలంటే ఇలా చూపిస్తాం. సో ఇక్కడ ప్యాటర్లో చూడండి, TTR అనే లెటర్స్ సేమ్ ప్యాటర్న్ దాంట్లో రిపీట్ అని. సో మనం ఏం చేయొచ్చు? ఇలా డయాగ్రమాటిక్ గా రిప్రజెంటేషన్ చేయొచ్చు. అలానే సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ లాగా ఉంది కాబట్టి ఏరో మార్క్ చూడండి ఒకసారి. అలానే థర్డ్ లైన్ లిసన్ టు ది ట్రైన్. సో ఇక్కడ ఈ లైన్ లో రిపీటెడ్ వర్డ్స్ కానీ రిపీటెడ్ టెక్స్ట్ కానీ ఏం లేదు కాబట్టి సేమ్ అదే విధంగా రాసేస్తాం. ఫోర్త్ లైన్ లో మాత్రం ఫస్ట్ లైన్ లాగానే ఉంది కాబట్టి ఏరో మార్క్ అలాగే ఉంచేస్తున్నాం. ఫిఫ్త్ లైన్ లో ఫస్ట్ లైన్ లానే ఉంది కాబట్టి సేమ్ ఏరో మార్క్ కింద రాస్తాం. సో దీని ఒక మనం కంప్రెషన్ అని కూడా అనొచ్చు. సో పాయింట్స్ ఆర్ లైక్ యారో దట్ హ్యాస్ రెఫరెన్స్ టు వేర్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్. అంటే ఆ యారో మార్క్ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని రావాలో ఆ యారో మార్క్ పాయింట్ అని మనకు చూపిస్తుంది. సో ఒక టాస్క్, కెన్ యూ గెస్ ది ఓల్డ్ పోయం? ఇక్కడ యారో మార్క్ మనం ఇందాక చూసాం కదా, ఆ యాక్టివిటీ లానే ఇక్కడ యారో మార్క్ నుంచి యారో మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం ఆ యొక్క లెటర్ ని పింక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వర్డ్ చూడండి, PEAS అని ఉంది. పక్కన ఒక చిన్న బాక్స్ ఉంది. చిన్న బాక్స్ లో ఏ లెటర్ రావాలి? యారో మార్క్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నుంచి వచ్చింది. సో పీస్. అలాగే సెకండ్ లెటర్ చూడండి, POR స్పేస్ IDG స్పేస్. ఈ 2 బాక్సెస్ లో మనం టెక్స్ట్ ని ఫిల్ చేయాలి. అంటే ఫస్ట్ బాక్స్ చూడండి, ఫస్ట్ బాక్స్ లో ఏది రావాలి? యారో మార్క్ R దగ్గర నుంచి వచ్చింది కాబట్టి సో మనం ఫస్ట్ బాక్స్ లో R ఫిల్ చేస్తాము. అలానే నెక్స్ట్ బాక్స్ లో ఈని ఫిల్ చేస్తాం, ఎందుకంటే ఈ యొక్క యారో మార్క్ ఈ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. సో
ఇలా వస్తుంది. కంప్రెస్ చేసిన పోయంకి కంప్రెస్ చేయని పోయంకి మీనింగ్ లో డిఫరెన్స్ ఏమైనా చేంజ్ ఉంటుందా? ఏ మాత్రం చేంజ్ అనేది ఉండదు. కానీ కంప్యూటర్ యొక్క స్టోరేజ్ లో మాత్రం చేంజ్ అనేది ఉంటుంది. అంటే కంప్రెస్ చేసిన పోయం అనేది తక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. కంప్రెస్ చేయని పోయం అనేది ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ మనము యూజ్ చేసిన మెథడ్ ఏమంటామంటే లెంపల్ కోడింగ్, జివ్ లెంపల్ కోడింగ్ లేదా ఎల్జెడ్ కోడింగ్ అంటాం. ఇన్వెంటెడ్ బై 2 ఇజ్రాయెల్ ప్రొఫెసర్స్ ఇన్ 1970s. కంప్రెషన్ అనేది ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తామంటే ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ లాంగ్వేజెస్. ఎనీ లాంగ్వేజ్ లో యూజ్ చేయొచ్చు. ఈ కంప్రెస్ చేసిన ఫైల్ ఏమంటామంటే జిప్ ఫైల్ అంటాం. మన పర్సనల్ కంప్యూటర్స్ లో జిప్ అనే ఫైల్ ఉంటుంది. దీని యొక్క ఎక్స్టెన్షన్ ZIP, జిప్. ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే GA ఫైల్స్ ని కంప్రెస్ చేయడం కోసం కానీ లేదా PNG ఫైల్ ని కంప్రెస్ చేయడం కోసం కానీ యూజ్ చేస్తాం. కంప్రెషన్ హ్యాస్ బి యూజ్ ఇన్ హై స్పీడ్ మోడమ్స్. కంప్రెషన్ అనేది ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తామంటే హై స్పీడ్ మోడమ్స్ లో యూజ్ చేస్తాం. దీనివల్ల ఎక్కువ డేటా అనేది ట్రాన్స్మిట్ జరుగుతుంది ఓవర్ ది ఫోన్ లైన్. సో ఇట్ గోస్ మచ్ ఫాస్టర్. అంటే తొందరగా డేటా అనేది వెళ్తుంది. అంటే కంప్రెస్ చేసిన ఫైల్ అనేది స్టోరేజ్ అనేది తక్కువ ఆక్యుపై చేయడం వల్ల ఎక్కువ డేటా అనేది తొందరగా వెళ్తుంది. fax images are generally compressed to about 1/7 of their original size. Without compression, they would take 7 times as long as to transmit. fax లో ఇమేజెస్ ని పంపించవచ్చు, కానీ తక్కువ సైజ్ ఇమేజెస్ మాత్రం పంపించగలం. ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క కెపాసిటీ 1 MB అనుకోండి. మనకు 2 MB ఫైల్ ని షేర్ చేయాలనుకున్నాము. దాని యొక్క కెపాసిటీ మాత్రం 1 MB. సో అప్పుడు 2 MB ఫైల్ ఎలా షేర్ చేయగలుగుతాం? సో దాన్ని కంప్రెషన్ చేయడం వల్ల దాన్ని షేర్ చేయొచ్చు. అలానే ఫాస్ట్ గా కూడా వెళ్తుంది. ఇక్కడ వీడియో ఫైల్ యొక్క సైజు 517 MB. దాన్ని కంప్రెస్ చేయడం వల్ల 12.6 MB గా కన్వర్ట్ అయింది. సో దాని యొక్క ఎక్స్టెన్షన్ ఏమనొచ్చు? ZIP, జిప్ ఫైల్ గా కన్వర్ట్ చేసాం. దీనివల్ల మనకి యూజ్ ఏంటి? దాని యొక్క స్టోరేజ్ యొక్క కెపాసిటీ అనేది తగ్గింది. ప్రాక్టికల్ గా ఎలా కంప్రెస్ చేయడమో చూద్దాం. నేను ఇక్కడ ఆల్ ఐకాన్స్ అనే ఫైల్ ని కంప్రెస్ చేయాలనుకున్నాను. యాక్చువల్ గా దాని యొక్క ఫైల్ యొక్క సైజ్ ఎంత అంటే 1.55 MB. దీన్ని నేను కంప్రెస్ చేస్తున్నాను. కంప్రెస్ చేయడం ఎలా అంటే మనం ఏదైతే ఫైల్ మనం కంప్రెస్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ మీద మనం రైట్ క్లిక్ ఇచ్చి సెండ్ టు కంప్రెస్డ్ ఆర్ జిప్డ్ ఫోల్డర్. ఓకే, మనం యాక్చువల్ నేమ్ కి జిప్డ్ ఫోల్డర్ కి 2 నేమ్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఒక్కసారి మనం చూడండి, ఇక్కడ జిప్ ఫైల్ అనేది క్రియేట్ అయిందా? దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ దాని యొక్క సైజ్ చూస్తున్నాను. ఇప్పుడు 1.54 MB ఉంది దాని యాక్చువల్ సైజ్, కానీ జిప్ ఫోల్డర్ అనేది 1.54 అని వచ్చింది. సో ఇన్ కేస్ నీకు మళ్ళీ సేమ్ ఫైల్ కావాలనుకుంటే దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఇచ్చామంటే సేమ్ ఫైల్ మళ్ళీ మనకు వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 6 లెటర్స్ ఉండే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, కానీ 3 లెటర్స్ ఇచ్చాడు, 3 లెటర్స్ ని ఇవ్వలేదు, డాషెస్ ఇచ్చాడు. 3 లెటర్స్ లో ఫస్ట్ లెటర్ కి బాక్స్ అనేది ఉంది, సెకండ్ లెటర్ కి యారో మార్క్ ఇచ్చాడు. మనము పైన చూసిన పోయం లాగానే ఈ యారో మార్కుని ఎన్ దగ్గర నుంచి ఉంది కాబట్టి సెకండ్ లెటర్ అనేది N గా తీసుకోవచ్చు.
కానీ ఇక్కడ ఎగ్జాంపుల్‌లో లెఫ్ట్ నుంచి రైట్‌కి కాపీ చేసుకోవచ్చు. మనకి ఎక్కడైతే రౌండ్ చేసుకున్న బాక్స్‌లో టెక్స్ట్ ఉందో, ఆ టెక్స్ట్‌ని మనం లెఫ్ట్ నుంచి కాపీ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంప్టీగా ఉన్న దాంట్లో లెఫ్ట్ నుంచి కాపీ చేసుకుంటే ఇక్కడ ఏఎన్ అనేది ఉంది. లెఫ్ట్ నుంచి ఏఎన్ ఇక్కడ ఏ వస్తుంది ఫస్ట్ ఎంప్టీ బాక్స్‌లో. సెకండ్ ఎంప్టీ బాక్స్‌లో ఎన్ వస్తుంది. మళ్ళీ అదే విధంగా లెఫ్ట్ నుంచి రైట్‌కి కాపీ చేసినట్టయితే థర్డ్ స్పేస్‌లో ఏ అనేది వస్తుంది. సో, బనానా అనేది మనకు లెటర్ ఇక్కడ. కానీ కంప్యూటర్ అనేది ఎలా కంప్రెస్ చేసుకుంటుందంటే ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. BAN 2, 3 ఇక్కడ 2 అనేది కౌంట్ బ్యాక్ టు క్యారెక్టర్స్ టు ఫైండ్. అంటే మనం ఏదైతే మనము కౌంట్ చేసుకొని మనం మళ్ళీ రిపీట్ చేసుకోవాలో వాటి అనేసి మీనింగ్. అంటే ఇక్కడ ఏఎన్ అనేది 2 లెటర్స్ కాబట్టి వాటిని మనం రిపీట్ చేయాలి కాబట్టి. అలానే 3 అనేది ఎన్ని స్పేసెస్ ఉందో ఆ ఏఎన్ అనేది దాన్ని ఎన్ని సార్లు రిపీట్ చేయాలి అంటే ఒక్కొక్క టెక్స్ట్ ని ఎన్ని సార్లు రిపీట్ చేయొచ్చు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏఎన్ అనేది ఇక్కడ 2లో 2 ఈక్వల్ టు ఏఎన్, 3 ఈక్వల్ టు 3 స్పేసెస్. సో 3 స్పేసెస్ లో మనము ఆ ఏఎన్ దాన్ని రిపీట్ చేసుకుంటూ వస్తే ఏఎన్ ఏ అనేది వచ్చింది. సో కంప్లీట్ వర్డ్ is banana. So in this class we learn what is compression, what is the use of compressions, and ఎలా కన్వర్ట్ చేస్తుంది, దానివల్ల డేటా అనేది ఏదైనా లాస్ అవుతుందా లేదా చూసాము, ఎలా కన్వర్ట్ చేయొచ్చు చూసాము. Bye all of you.